హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి సూరత్ అంటే గుర్తొచ్చే టెక్స్టైల్ అండి. సో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అనుకుంటే అది సూరత్లో ఉందండి. సో క్లాతింగ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిన ఏరియా సూరత్ అండి. సో ఈ సూరత్లో ఉన్న ఎన్ఐటి గురించి మనం డీటెయిలింగ్గా చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1961లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయ్యిందండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి కేవల్ చౌక్, సూరత్, గుజరాత్లో అయితే ఉందండి. పిన్ నెంబర్ వచ్చేసి మనకి 395007 అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ మనకి 250 ఎకర్స్తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ అవేలో అయితే ఉందండి. రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఇక్కడ సిటీ బస్సెస్ అండ్ ఆటో రిక్షాస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి క్యాంపస్కి వెళ్ళడానికి. సో మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 8.5 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 66 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఇంటర్లో మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు అయితే మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో చేసి ఉండాలండి. సో ఇందులో అడ్మిషన్ అనేది జేఈ మెయిన్స్ త్రూ అయితే జరుగుతుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 120 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 130 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 130 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 130 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 130 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 140 ఇంటేక్ అయితే ఉంది. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 30 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 30 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. టోటల్ వచ్చేసి మనకి 930 ఇంటేక్ అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కోర్సెస్ వైజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అదర్ స్టేట్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9112 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15694 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10721 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17523 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29242 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36209 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 36111 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 38755 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36274 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47332 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41558 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53663 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7203 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13768 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8130 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14644 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 16883 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25252 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19406 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 29064 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11872 అయితే ఉందండి.
ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 18,940 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,086 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 20,713 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14,064 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22,915 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,467 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 23,981 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 18,080 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,096 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 23,713 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 29,096 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9,145 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,747 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,306 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17,956 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో బిల్డింగ్స్ వచ్చేసి మనకి లెక్చరర్ హాల్స్, డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్, ల్యాబ్స్, హాస్టల్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ హాస్టల్స్ ఫర్ యూజీ అండ్ పీజీ వాళ్ళకు ఉన్నాయి. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అనేవి ఈ క్యాంపస్లో ఉన్నాయండి. అలానే అదర్ అమిటీస్ గురించి చూసినట్టయితే హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉన్నాయి, క్యాంటీన్స్ కూడా ఈ క్యాంపస్లో ఉన్నాయి. సో ఈ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే గ్రీనరీ క్యాంపస్ అండి. అలానే గుడ్ ఫర్ స్టూడెంట్ లైఫ్. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే ఈ క్యాంపస్లో టోటల్ 9 హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అందులో 7 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ బాయ్స్ హాస్టల్స్. సో 1 అయితే గర్ల్స్ హాస్టల్ ఉందండి. ఇంకొకటి గెస్ట్ హౌస్ హాస్టల్ అయితే ఉంది. ఈ గెస్ట్ హౌస్ హాస్టల్ అనేది ఎవరైనా పేరెంట్స్ స్టూడెంట్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు క్యాంపస్లో వాళ్ళ కోసం సపరేట్ గెస్ట్ హౌసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో ఇందులో ఫుడ్ అనేది హైజీనిక్గా ఉంటుందండి. మనకి రెగ్యులర్ మీల్స్ అనేవి ఈ క్యాంపస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ గేమ్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అయితే ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఓపెన్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 62,500 అయితే ఉంటుందండి. ప్లస్ అదర్ ఫీ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో మనకి 62,500 అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి యాజ్ ఫర్ MHRD లెటర్ ప్రకారం. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh per annum ఉన్నట్టయితే వాళ్ళ ఫుల్ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. అలానే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh to 5 lakhs బిట్వీన్ పర్ యానం ఉన్నట్టయితే వాళ్ళకి 2/3 ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 62 lakhs per annum అయితే ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 10.54 lakhs per annum అయితే ఉంది. మినిమం ప్యాకేజ్ వచ్చేసి మనకి 3.3 lakhs per annum అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఓవరాల్ గా ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 80% అయితే ఉందండి. ఇదండి సర్దార్ వల్లాభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.